కోల్కతా బౌలింగ్ దాటికి కుప్పకూలిన సన్ రైజర్స్. తీవ్ర నిరాశపరిచిన బ్యాట్స్మెన్స్. మ్యాచ్ ఏకపక్షం. పబ్స్, క్లబ్బుల్లో బిగ్ స్క్రీన్ల ఏర్పాట్లు. రైజర్స్ పర్ఫార్మెన్స్ పై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ. రేపే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. బరిలో 52 మంది. ఏర్పాట్లు పూర్తి. సన్నాలు కొనకుండానే కోట్ల స్కామా. బీఆర్ఎస్ బీజేపీ కలిసే కుట్రలన్న ఉత్తమ్. సివిల్ సప్లైలో 1000 కోట్ల గోల్మాల్. సీఎం పేజీ నుంచే జరిగిందన్న కేటీఆర్. ఎమ్మెల్సీ ఓట్ల కోసం బీఆర్ఎస్ ప్లాన్ అన్న బీజేపీ. 30 కోట్ల ట్రాన్సాక్షన్స్ పై ఈసీకి కంప్లైంట్. తీవ్ర తుఫాన్గా రెమాల్. ఏపీలో వర్షం. ఉపాడ దగ్గర రాఘర్సి అలజడి. ఉత్తరాదిన దంచుకొడుతున్న ఎండలు. రాజస్థాన్లో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు. యాదాద్రి తిరుపతికి భారీగా భక్తులు. కేదార్నాథ్కు పోటెత్తిన యాత్రికులు. టాప్ ఫైట్ ఉంటుందనుకున్న ఐపీఎల్ మెగా ఫైనల్ ఏకపక్షమైంది. కోల్కతా బౌలర్ల విధ్వంసానికి హైదరాబాదీ తల వంచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు కెప్టెన్ కమిన్స్. ఓపెనర్లుగా వచ్చిన హెడ్ అభిషేక్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కొత్త బాల్ స్వింగ్ అవడంతో స్టార్క్ మరింత రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ క్లీన్ బౌల్తో బోల్తా కొట్టించాడు. వరుసగా 2 బాల్స్ డాట్ చేసిన అభిషేక్ శర్మ తర్వాతి బాల్కు 2 పరుగులు తీశాడు. 4వ బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైభవ్ అరోరా వేసిన 2వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ హెడ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇక తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మరో ఎడ్జ్లో ఉన్న మార్క్రమ్కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి రణ్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. హర్షిత్ రాణా వేసిన 7వ ఓవర్లో కీపర్ గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. 11వ ఓవర్ వేసిన రసెల్ క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేసిన మార్క్రమ్ను అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన షేబాజ్, అబ్దుల్ సమీద్ వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఫైట్ ఉంటుందనుకున్న ఐపీఎల్ మెగా ఫైనల్ ఏకపక్షమైంది. కోల్కతా బౌలర్ల విధ్వంసానికి హైదరాబాదీ తల వంచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్. ఓపెనర్లుగా వచ్చిన హెడ్ అభిషేక్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కొత్త బాల్ స్వింగ్ అవడంతో స్టార్క్ మరింత రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్తో బోల్తా కొట్టించాడు. వరుస 2 బాల్స్ డాట్ చేసిన అభిషేక్ శర్మ తర్వాతి బాల్కు 2 పరుగులు తీశాడు. ఇక 4వ బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక వైభవ్ అరోరా వేసిన 2వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ హెడ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మరో ఎడ్జ్లో ఉన్న మార్క్రమ్కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి రణ్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. హర్షిత్ రాణా వేసిన 7వ ఓవర్లో కీపర్ గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. 11వ ఓవర్ వేసిన రసెల్ క్రీజులో నిలదొక్కునే ప్రయత్నం చేసిన మార్క్రమ్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన షేబాజ్, అబ్దుల్ సమీద్ వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలతో ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలకు అంతా సిద్ధమైతే 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వీరిలో పురుషులు 2,88,189 మంది కాగా మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మర్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పాలకూరి అశోక్ కుమార్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్కు గురైన బక్క జెడ్సన్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లు ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి. ఓటర్లు ఒకరికంటే ఎక్కువ మందికి ఓటు వేయొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో 167,852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా వరంగల్ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఓటర్లున్నారు. పోలింగ్ కోసం ఉమ్మడి జిల్లాలో 222 సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. స్పెషల్ థింగ్ అబౌట్ ఈ ఎలక్షన్ ఏంటంటే మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మ్యాక్సిమం స్ట్రెంత్ ఇస్ 800 to 1000. మనం నార్మల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే అక్కడ దాదాపు మ్యాక్సిమం స్టేషన్స్ ఆర్ అబౌట్ 1000. ఇక్కడ అది 1000 లోపు ఉంది, 1000 తక్కువ ఉంది. సో అందుకే 8 నుంచి 4 వరకు కూడా టైం సరిపోతాయి. ఒక్కొక్క ఓటర్ వచ్చి 2-3 minutes 4 minutes తీసుకుంటే కూడా మాకు టైం సరిపోతుంది. ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకోటి ఏమంటే ఒకవేళ మన ఓటర్స్ 800 దాటితే మనం 2 పోలింగ్ బూత్స్ పెట్టాము. ఒకటే పోలింగ్ బూత్లో 2 కంపార్ట్మెంట్స్ పెట్టి ఉన్నాము. సో ఓటర్స్ విల్ నాట్ హ్యావ్ టు ఓట్ ఆల్సో. వాళ్ళు వచ్చి ఇద్దరు ఒక చోట్లో ఓట్ వేయి వెళ్ళొచ్చు. సో దట్ అరేంజ్మెంట్ హస్ ఆల్సో బీన్ మేడ్ అండ్ పుట్ ఇన్ ప్లేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 166,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. దీనికి కొంచెం సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారండి, తహసీల్దార్స్, డీటీస్, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్స్, వీరందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటారు ఈ పోలింగ్కి. సో వారందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ ట్రైనింగ్స్. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారందరూ ఓటు వేసి వారందరూ కూడా ఎలాగ ప్రాసెస్ అనేది తెలుసుకున్నారు. సో ఇష్యూస్ అయితే ఏం లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో 123,985 ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి జిల్లాలో 55, మొత్తం 168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా 3 ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. బైపోల్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. జంబో బ్యాలెట్ కావడంతో ఓట్ల లెక్కింపు కోసం 2 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సివిల్ సప్లైపై ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్యాడీ లిఫ్ట్ అయింది 200 కోట్లయితే 1000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. పామాయిల్ రైతులను ప్రోత్సహిస్తామన్నారు మరో మంత్రి తుమ్మల. గత సర్కారు గుట్టలు పుట్టలకు ఇచ్చిన రైతు బంధు 30,000 కోట్లన్నారు తుమ్మల. ఒక్క గింజ సన్నబియ్యం కొనలేదని, స్కామ్ ఎలా జరిగిందని విపక్షాలను ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్. సివిల్ సప్లైపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్ల రూపాయలైతే 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. మిల్లర్లపై ఖచ్చితమైన రూల్ మైండెడ్ తో వెళ్తున్న ప్రభుత్వం తమదేనన్నారు ఉత్తమ్. 6 నెలలుగా సివిల్ సప్లై శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 1000 కోట్ల అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుంటే ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు. ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. జనాలకు మాటలు చెప్పి పనులు చేయకుండా ఉండే వాళ్ళం తాము కాదన్నారు శ్రీధర్ బాబు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని, అసత్య ప్రచారం
కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు దావోస్ సమిట్ తర్వాత 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షింపజేసే ఒక ఆలోచనతో మా అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చి ఆసక్తి చూపెట్టి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 5 ఏళ్లలో డ్రిప్ సబ్సిడీ తగ్గిందని చెప్పారు. త్వరలో రైతులకు డ్రిప్ సబ్సిడీ వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. గత సర్కార్ గుట్టలకు పుట్టలకు ఇచ్చిన రైతు బంధు 30,000 కోట్లని తెలిపారు. 100 ఎకరాలున్న భూస్వాములకు 25,000 కోట్లు ఇచ్చారని చెప్పారు మంత్రి తుమ్మల. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల కేంద్రంలో శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాంతి హోమం, యాగశాల ప్రవేశ గరుడ హోమం, ధ్వజారోహణం పూజలు నిర్వహించారు. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, రైతులను తమ సర్కార్ ఆదుకున్నట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ నేతలు సత్యాలు మాట్లాడాలన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి జరిగిన నష్టం చాలని ఇక్కడైనా ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు జీవన్ రెడ్డి. పెద్ద ఎవరైతారో వాస్తవాలు మాట్లాడు పెద్ద రైతాడు చెప్పంటున్నాయి. ఇప్పుడు తడిసే దాన్ని కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఏదైతుందో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పరిస్థితుల్లో కూడా రైతు ఇబ్బంది పడకూడదు. ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఏదైతుందో ఫార్మర్, రైతు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసిక పరిస్థితి బాగాలేదన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లిరవి. కేసీఆర్ చేతిలో ప్రవీణ్ కుమార్ ఆటబొమ్మలా మారారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను అవమానపరిచేలా ప్రవీణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. బుల్డోజర్ ఒకటి వచ్చింది, ఆ బుల్డోజర్ పెట్టి కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారు అందరి ఇండ్లని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా మానసికంగా డిస్టర్బెన్స్ అయి మాట్లాడుతున్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బుల్డోజర్ వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకం. జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీకి ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, పిఎల్ విశ్వేశ్వరరావు, ధర్మజున్ ఆసప్ప, కమలాకర్ హాజరై చర్చించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు ప్రభుత్వ కార్యాచరణపై డిస్కస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు నాగర్ కర్నూలులో గోడకూలి 4, కీసరలో 2 చనిపోయారు. పలువురు గాయపడ్డారు. అనేక చోట్ల 10ల కొద్ది చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొల్లాయి. హైదరాబాద్లోనూ భారీగా ఈదురుగాలులు వీచాయి. వచ్చే 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంద్రకల గ్రామంలో నిర్మాణంతో కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలి ప్రమాదం జరిగింది. మేడ్చల్, కీసర, ఘట్కేసర్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు 2 మృతి చెందారు. కీసర నుండి సామీర్పేట వైపు బైక్పై వెళ్తుండగా చెట్టుకూలి మీద పడడంతో ఒకరు స్పాట్లో చనిపోయారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అటు పర్వతాపూర్లో తాటి చెట్టుపై పిడుగుపడింది. మరోవైపు శంషాబాద్ మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ నిలిపివేశారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. బాన్సువాడ నియోజకవర్గంలో విపరీతమైన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బోర్లంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రుద్రూరు మండలంలో రహదారిపై చెట్లు కూలాయి. చెట్టు కూలిన ఘటనలో ఓ ఆటో, బైక్ ధ్వంసమయ్యాయి. రోడ్డుపైనే చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు మహబూబ్ నగర్లోనూ వర్షం పడింది.
నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. నల్గొండ టౌన్లో వీచిన భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ధాటికి పానగల్ దారిలో ఫ్లైఓవర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలులకు చెట్లు కూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు గంటపాటు పడిన వర్షానికి సిటీలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి, అక్కడెక్కడ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన చెట్లను తొలగిస్తున్నారు. హయత్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బోడుప్పల్లో వర్షానికి కాలనీలోకి నీళ్లు చేరాయి. పెద్దంబరిపేట, ఫిరిజాదిగూడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, గుర్రంగూడ, తుర్కయంజల్లో భారీ వర్షం కురిసింది. అటు కాచిగూడ, నల్లకుంటల వర్షం ధాటికి అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎల్బీ నగర్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. వనస్థలపురంలోని పలు కాలనీల్లో భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూలాయి. అటు వనస్థలపురం గణేష్ టెంపుల్ వెనకాల భారీ చెట్టు కూలింది. పక్కనే గోడ కూలడంతో పార్కింగ్ లో ఉన్న కారు ధ్వంసమైంది. వనస్థలపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరో చెట్టు కూలింది. అటు సాయినగర్, హుడా కాలనీలోని చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడ్డాయి. సుష్మా చౌరస్తా దగ్గర మన్సూరాబాద్ వెళ్లే మార్గంలో 11 kV విద్యుత్ వైరు తెగిపడింది. ఘటనలో ఓ యువతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకే ఛాన్స్ ఉండడంతో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ప్రజా సమస్యలపై పోరాడేవారిని జైల్లో పెడతారన్నారు. 10 ఏళ్లు దేశాన్ని పాలించిన మోదీకి నిరుద్యోగంపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. రిజర్వేషన్లు ఉండాలన్నా, పంటలకు ఎంఎస్పీ రావాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవకపోతే బీజేపీ అరాచకం పరాకాష్ఠకు చేరుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. అన్యాయాన్ని ఎదురించే వారిని జైల్లో పెడతారని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పే గొంతుకలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. బీహార్లోని ససారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 10 ఏళ్లు పాలించిన మోదీకి నిరుద్యోగంపై మాట్లాడే ధైర్యం లేదని విమర్శించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కూటమికి ఓటేయాలన్నారు ఖర్గే. एक एक करके गठबंधन को नहीं डालेंगे, अगर इधर देखेंगे नहीं, गठबंधन के मेंबर्स को चुनेंगे नहीं, तो आपकी हालत और भी बुरी हो जाएगी. कम से कम हम लोग आज बोल रहे हैं, उन्हें बोलने भी नहीं देंगे. कल अगर आए वो तो डिक्टेटर है, और डिक्टेटरशिप तीसरी बार अगर आएगा वो डिक्टेटर बनके तुमको बोलने नहीं देगा. ప్రధాని మోదీ విధానాలతో హిమాచల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యాపిల్ ధరల పతనానికి మోదీయే కారణమన్నారు. అదానితో కుమ్మక్కై యాపిల్ రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కేంద్రంలో కూటమి సర్కార్ ఏర్పడగానే అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ये जो इनकी पार्टनरशिप चल रही है मोदी जी, अदानी जी और मीडिया वालों की, इसी के कारण आपको सेब के लिए सही दाम नहीं मिलता है. सारे के सारे स्टोरेज फैसिलिटीज नरेंद्र मोदी जी ने एक व्यक्ति को दे दिए हैं. हिंदुस्तान के किसानों को एक कानूनी मिनिमम सपोर्ट प्राइस, कम से कम दाम, कानूनी कम से कम दाम हम देने जा रहे हैं. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు రాహుల్ గాంధీ. దేశ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్రం, రాజ్యాంగం వచ్చాయన్నారు రాహుల్. संविधान पर आक्रमण करने के अलग अलग तरीके हैं. सबसे पहला डायरेक्ट आक्रमण. उनके नेता कि अगर हमारी सरकार बनी 400 पार हो गई तो हम इसको बदल देंगे, फाड़ के
फेंक देंगे। तो एक तो हुआ डायरेक्ट सामने कि हम इसको खत्म करेंगे। कांग्रेस पार्टी कहती है ये देश की आवाज है, वो कहते हैं नहीं, हमें ये नहीं चाहिए, देश की आवाज नहीं होनी चाहिए, सिर्फ नरेंद्र मोदी की आवाज होनी चाहिए। దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మీ ఓటు మీ పిల్లల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పోతుందన్నారు. పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. ప్రధాని మోదీ కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నారన్నారు ప్రియాంక గాంధీ. मोदी जी की मंत्री पूरी भाजपा सड़क पे आई थी, सिलेंडर के पे बैठकर मीडिया से बातें की थी। आज सिलेंडर कितने का है? 1200 रुपए का सिलेंडर है और मोदी जी की बोलती आरक्षण की बात की। क्या हुआ? पता चला कि मोदी जी इवेंटबाजी में व्यस्त थे, उनको माला पहनाया जा रहा था, कहा जा रहा था कि आरक्षण किया है महिलाओं के लिए, लेकिन पता चला कि 10 सालों के लिए वो आरक्षण लागू नहीं होगा बहने। ఇక బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఇండియా కూటమిని గెలిపిస్తేనే రాజ్యాంగం పదిలంగా ఉంటుందన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.